కత్తి మనదే అయి ఉండాలి కానీ రక్తం మాత్రం మన చేతికి అంటకూడదు. ఆయుధం మనదే అయి ఉండాలి కానీ మట్టి మాత్రం మన చేతికి అంటకూడదు. ప్రత్యర్థిని భౌతికంగా లేకుండా చేయాలి కానీ నింద మాత్రం మనపై పడకూడదు. ఈ సిద్ధాంతంతో నడిచే పార్టీ ఏదో మీకు తెలుసా? ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరో మీకు తెలుసా? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తరువాత జనంలో ఒక చర్చ అయితే మొదలైంది. వంగవీటి రంగా నుంచి వైఎస్ రాజారెడ్డి వరకు, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పింగళి దశరథరాం వరకు వారి మరణాల వెనుక ఎవరున్నారో అందరి వేళ్లు ఎటువైపు చూపిస్తున్నాయో అందరికీ తెలుసు. అయినా గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ, రప్పారప్ప పార్టీ అంటూ చంద్రబాబు నుంచి టీడీపీ నేతల వరకు అంతా వైఎస్ఆర్సీపీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. టీడీపీ గత చరిత్ర తవ్వితే ఎన్ని రక్తపు మరకలు ఉన్నాయో, ప్రస్తుత రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది బలైపోతున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. టీడీపీ అసలు రంగేంటో, గత చరిత్ర ఏంటో తెలియాలంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే మనకు అప్పుడు అర్థమవుతుంది. ముందుగా ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంపించిన కిల్లర్ పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 2. జర్నలిస్టు పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించిన గొడ్డలి పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 3. మల్లెల బాబ్జీని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఆయన చావుకు కారణమైన పాపాల పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 4. రాజారెడ్డిని హత్య చేసిన నరహంతకులకు హైదరాబాద్లో ఆశ్రయమిచ్చి కాపాడిన సైకో పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్ మరణానికి 3 రోజుల ముందు నువ్వు అసెంబ్లీకి మళ్ళీ ఎలా వస్తావో చూస్తానని హెచ్చరించిన పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 6. పార్టీ లాక్కొని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడే అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 7. ఇంట్లో ఇద్దరిని టపీమని కాల్చి పడేసిన మానసిక రోగిని ఎమ్మెల్యేగా చేసిన గన్ కల్చర్ పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 8. కాల్పుల వెనుక అసలు విషయం ఎక్కడ బయటపడుతుందోనని వాచ్మెన్ సైతం చంపేసిన రప్పారప్ప పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 9. జగన్ నుంచి చిన్నారులు మహిళల వరకు ఐటీడీపీ తీవ్రవాదులతో వ్యక్తిత్వ హననం చేయిస్తున్న మానసిక రోగుల పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 10. 23 నెలల కాలంలో 710 హత్యలు, 21 రాజకీయ హత్యలతో జంగిల్ రాజును నడిపిస్తున్న రెడ్ బుక్ పార్టీ ఎవరిది బాబు? ఈ 10 ప్రశ్నలకు సమాధానం లభిస్తే ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీగా మారిపోయిన పార్టీ ఏదన్నది చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, నెక్స్ట్ రాబోయే తరాలు కూడా చర్చించుకునే అంశాలలో అత్యంత ప్రధానమైన అంశంగా ఒకటి ఉంటుంది. అది వంగవీటి రంగా హత్యకు సంబంధించిన అంశం. ఎవరు చేశారు, ఎవరు చేయించారు, దీని వెనుక ఉన్నది ఎవరు, ముందున్నది ఎవరు? చాలా క్లియర్గా మీకు అర్థం కావాలంటే కొన్ని పాయింట్స్ మనం వినాలి. కొందరు వ్యక్తులు ఏం చెప్పారో మనం వినాలి. ఇది చెబితే గొడ్డలి పార్టీ ఏదో, సైకో పార్టీ ఏదో, కిల్లర్ పార్టీ ఏదో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి కొంతమంది వ్యక్తులు వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఉన్నదెవరో చెబుతున్నారు. ఒక్కసారి వినండి సార్. వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. ఇది కొంతమంది వ్యక్తులు కరెక్ట్గా రంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు, బంధుమిత్రులు, లేకపోతే రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి మాటలు. ఇది కాకుండా పింగళి దశరథరాం, ఇది కాకుండా మల్లెల బాబ్జీ ఆత్మహత్య, ఇది కాకుండా వైఎస్ రాజారెడ్డి హత్య, ఇది కాకుండా రాజశేఖర రెడ్డి గారిని బెదిరించినటువంటి విధానం. ప్రతి అంశం పైన క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అదే సమయంలో ఎవరున్నారని మాట్లాడుకుందాం. ఇది ఒక సబ్జెక్ట్, ఇది పక్కన పెడదాం. ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వద్దాం.
చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపం ఏంటనేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారు, వి ప్రకాష్ గారు తెలంగాణ నేత వారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా క్లియర్గా అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు ఏం చెప్పారనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం.